మొదటి నుంచి డిఎస్సి స్కామ్ అనే మాట మొదలైన తర్వాత, స్పోర్ట్స్ కోటాలో స్కామ్ అనే మాట మొదలైన తర్వాత లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎందుకు అంత పట్టుబట్టు కూర్చుంది మీ పార్టీ? ఇప్పుడు ఒకటి సార్, ఒక మంత్రిగా, రెండు ముఖ్యమంత్రి కొడుకుగా, సో ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలో అక్రమాలు జరిగినప్పుడు అతనికి కొద్దిగన్నా దాని మీద బాధ్యత ఉంటే ముందు అతనే నైతికంగా తప్పుకోవాలి. తప్పుకొని ఇదిగో మేము ఎంక్వైరీకి వేస్తున్నాం, నేను నా దాని మీద ఇట్లా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను తప్పుకుంటున్నా అని చెప్పి ఒక విజ్ఞత ఎవరన్నా ఉంటే ఆ విధంగా బిహేవ్ చేయాలి అతను. సో అతనికి అది లేదు. రెండోది, వాళ్ళ కూటమిలోనే వాళ్ళ కేంద్ర మంత్రిగా ఎన్డీఏలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడన్నా ఎస్ ఇక్కడ డిఎస్సిలో నా మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినట్టుగా నేను కూడా ఈ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా, నేను సచ్చీలులాగా నిప్పులో నడుచుకొని వెళ్ళి దీన్ని ప్రూవ్ చేసుకుంటాను, సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధమని ఉంటే లోకేష్ అనే అతను నిజంగా తప్పు చేయలేదని ఎవరైనా అనుకునేవాళ్ళు కనీసం. అది కనీసం లేకుండా నోరెత్తి మాట్లాడాలి. అప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు కూడా నోరెత్తి మాట్లాడాల. నిన్న అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు పెట్టి ఆ శాసన మండలిలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద చర్చ అడుగుతా ఉంటే ఇక్కడ పారిపోయి ఎంత దూరం 2 అడుగులు ఎత్తి పక్కనేగా శాసనసభ పక్కనే ఉంటుంది, శాసన మండలి పక్కనే ఉంటుంది. రెండో రోజు నారా లోకేష్ వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు అదే మొదటి రోజు అసెంబ్లీలో కాకుండా శాసన మండలిలో వచ్చి డిస్కషన్ ఎందుకు చేయకుండా ఇప్పుడు రాజీనామా అడుగుతుంటే పారిపోతున్నటువంటి పరిస్థితి. పారిపోతా ఇంకోటి సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంటే దాని మీద నోరు మెదపట్ల. కానీ ఈ విషయంలో ఒక రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మనం కంపేర్ చేసి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ దాని మీద ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే ఎస్ సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, నేను ఎక్కడా తప్పు చేయలే మా ప్రభుత్వం, మీరు ఛాలెంజ్ విసురుతున్నా సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవి దానికి సంబంధించి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాడు. అవును. సో అది నిజాయితీ. తప్పు చేయలేదు గారు అనాలా, లోకేష్ తప్పు చేయలేదు, మేము సిబిఐ ఎంక్వైరీకి వేస్తాం. సాయంత్రం డైనింగ్ టేబుల్ పగిలిపోతాయి మీరు ఇట్లా మాట్లాడితే, ఆయన అడిగితే అంతే కదా. డైనింగ్ టేబుల్ టీవీలు ఇసిరి నువ్వెవడ వేయటానికి అంటాడు. ఎవరు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు అసలు నిజంగా ఫాలో అవుతున్నారా తండ్రి కొడుకుల్ని? ఆయన తిన్న ప్లేట్ను కూడా లోకేష్ గారు తీస్తారండి. స్కూల్లో తిన్నారు కదా, ఇంట్లో ఈయన ప్లేట్ ఆయన తీస్తాడేమో, ఇప్పుడేం బయట ఈయన ప్లేట్ ఆయన. తండ్రిని అంత గౌరవించి పాదాలకు దండం పెట్టుకుంటుంటే మీరు లేనిపోని ఇప్పుడు ఆ కుటుంబ వ్యవహారాల గురించి మనం అవి కాదు, అంత గౌరవం నేను చెప్తున్నా. మీరు అన్నదానికి అతి వినయం దూర్త లక్షణం అని మీకు సామెత ఉంది, మీకు బాగా తెలుసా తెలుగులో, నాకు తక్కువ. దాన్ని ఏమంటారు? ఇప్పుడు బయట జనాల ముందు నాన్నగారు ప్లేట్లో ఒక 2 మెతుకులు మిగిలిన నాన్నగారు నేనేమన్నా తినమంటారా నాన్నగారు రే వద్దులేరా యాక్షన్ ఆకు అన్నట్టు. ఈ అతి ఎందుకు? ఇప్పుడు మీరు అడిగిన దానికి సంబంధించి నీ కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు దాంట్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కొడుకు నిజాయితీ పరుడు నిరూపించుకుంటున్నా, నిప్పు, నేను 75 ఏళ్ళ ఇండస్ట్రీ, 50 ఏళ్ళ రాజకీయ జీవితం, ఎస్ నా కొడుకు మీద విచారణకు ఆదేశిస్తానని ఎందుకు నోరు రావట్లేదంటే నీ కొడుకు, మీరు, మీ శాప్ చైర్మన్ అందరూ కలిపి యోగాలంలో ఏదైతే అదేంటి రోపు పట్టుకున్నాడికి, యోగాలంలో వాటర్ బాటిల్ సప్లై చేసినాడికి, నీ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాడికి, ప్యాకాట్ ఎవడు బాగా ఆడతాడో సెలెక్ట్ చేసి, లేదంటే ఇంకేం ఆటలు ఆడినా ఆడకపోయినా సరే సర్టిఫికేట్ తెచ్చుకున్నావా లేదా, సర్టిఫికేట్ అక్కడ ఇచ్చారో పని లేదు, ఈ తండాలందరికి ఉద్యోగాలు ఇచ్చారనే దానికి అర్థం కదా. ఒక విషయం చెప్తా నేను.